సార్, బెనిఫిట్స్ ఆఫ్ కిస్సింగ్ గురించి మా ప్రేక్షకులకు వివరిస్తారు. కిస్సింగ్ అనేది ఒక ఎక్స్ప్రెషన్. ఈ ఎక్స్ప్రెషను టచ్ లేకుండా చేసే కిస్సింగ్ ఫ్రెంచ్ కిస్ అంటారు. ఇలా దూరంగా పెట్టడం. శరీరానికి ఇంకొక శరీరం తగిలినప్పుడు నర్వ్స్ స్టిమ్యులేట్ అయిపోయి అక్కడి నుంచి లవ్ హార్మోన్స్ అనేటివి బాడీలో రిలీజ్ అయ్యి ఒక రకమైనటువంటి ప్లెజర్ వస్తుంటుంది. ఇవి మనం చిన్న చిన్న యానిమల్స్లో కూడా చూడొచ్చు. ఎప్పుడైనా మీరు యూట్యూబ్లో కానీ అక్కడ కానీ యానిమల్స్ చూసినప్పుడు ఆ యానిమల్స్ కూడా కిస్ చేసుకుంటూ ఉంటాయి. కిడ్స్, డాగ్స్ కూడా కిస్ చేసుకుంటుంటాయి. ఇంకా విచిత్రం ఏమిటంటే ఒక్కొక్కసారి ఎనిమీ యానిమల్స్ కూడా ఓదానోటి టచ్ చేసి కిస్ చేసుకొని ఎంజాయ్ చేస్తుంటాయి. చిన్న ఆవు పిల్లను చిరుతపులి చంపకుండా ఊరికే దాన్ని ముద్దాడుతూ ఉంది. ఈ టచ్ అనేది వెరీ వెరీ పవర్ఫుల్ థింగ్. కిస్లు చాలా రకాలు ఉంటాయి. నుదుటి మీద కిస్ పెట్టుకోవచ్చు, భుజం మీద పెట్టుకోవచ్చు, చెంపల మీద పెట్టుకోవచ్చు. కిస్ అంటే కేవలం లిప్స్ తోటి పెట్టిందే కిస్ అని కాదు. ఒక్కో ప్లేస్లో పెట్టే కిస్కు ఒక్కొక్క రకమైనటువంటి ఎక్స్ప్రెషన్ ఉంది సొసైటీలో. ఒకవేళ నుదుటి మీద కనుక మనం పెడితే యు ఆర్ సేఫ్, ఆల్ ది బెస్ట్ అనే ఒక కాన్ఫిడెన్షియల్ కిస్ అది. యూజువల్గా ఫాదరు గ్రోనప్ అమ్మాయికి నుదుటి మీద పెడతాడు. అదే అమ్మాయి లవర్ అయితే వాడు చెంప మీద, లిప్స్ మీద పెడతాడు. సో ప్రతి కిస్కు ఒక రకమైన మీనింగు ఉంటుంది. ఎస్పెషల్లీ నేక్ ఆఫ్ ది నెక్, ఈ వెనక భాగంలో ఎవరైనా కిస్ పెడితే ఐ డీప్లీ లవ్ యూ అని అర్థం. తర్వాత కిస్లో వ్యాధులు ఏమీ రావు. మిగతా ఎస్టీడీలో రకరకాలైనటువంటి వ్యాధులు ఉండొచ్చు, కానీ కిస్ తోటి ఈవెన్ హెచ్ఐవి కూడా రాదు. ఎందుకు రాదు అని చాలామంది అడగవచ్చు. హెచ్ఐవి వైరస్లు సెలైవాలో చాలా చాలా తక్కువ ఉంటాయి కనుక ఈవెన్ కిస్ వల్ల ఎటువంటి వ్యాధి కూడా రాదు. అయితే కిస్ పెట్టుకునే ముందు కొంత సైకలాజికల్ ప్రిపరేషను, బాడీలీ ప్రిపరేషను అవసరం. దారిన పోయి అమ్మాయిని మనం కిస్ పెట్టుకున్నాం అనుకోండి, ఆల్ ఆఫ్ ఎ సడన్ చెప్పు తీసుకొడుతుంది. సో కిస్ పెట్టే ముందు ఆ అమ్మాయికి ఇష్టాలు, అమ్మాయి కన్సెంట్ లేకుండా చేయకూడదు.